హాయ్ అండి, శుభోదయం. ఎలా ఉన్నారు? రోజు ఒకే రకం టిఫిన్స్ వండి విసుగొస్తోందా? అప్పుడు మీరు ఇలా వెరైటీ ట్రై చేయొచ్చు. ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి ఇలాంటి బ్యాటర్స్ లేనప్పుడు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం 2 కప్పులు అటుకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి, కొద్దిగా వాటర్ పోసి. అలాగే 1 కప్పు సూజీని కూడా శుభ్రంగా దీన్ని కూడా వాష్ చేసుకుని 2 నుంచి 3 గరిటెలు అంటే 1 కప్పు కర్డ్ వేసుకుని, కర్డ్ లేకపోతే కనీసం మజ్జిగ, పల్చని మజ్జిగైనా వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. 2 కలిపి ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. 2 కలిపి మనం మిక్సీ చేసేసుకుని కాస్త ఉప్పు, కాస్త జీలకర్ర వేసుకుని వీటితో మనం దోశలు వేసుకోవచ్చు. అలాగే గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక రోజు అలా వేసుకోవచ్చు, ఒక రోజు ఇలా వేసుకోవచ్చు. బ్యాటర్ నిలమున్నా కూడా ఏమీ కాదు. వీటితో వేసే దోశల్ని ఉల్లిపాయలు అవి వేసుకుని కొంచెం ఊతప్పల్లా వేసుకోవాలి, మరీ పలుచగా వేసుకోకూడదు. ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. గుంట పొంగనాలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. మనం ఇందులో ఎన్నైనా కూరగాయల దగ్గర నుంచి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇలా రకరకాలుగా అన్నీ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పిన విధానం నచ్చిన, రెసిపీ నచ్చిన లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.